ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి 28 సైజ్ వేస్ట్ 32 సైజ్ చెస్ట్ ఉన్న బ్లౌజ్ని ఎలా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ఇది వచ్చేసి మనకి ఫుల్ మెజర్మెంట్ అండి. ఈ మెజర్మెంట్ని బట్టి మనము బ్లౌజ్ని ఎలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చెప్తానండి. ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు. ఓకే, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది లైనింగ్ క్లాత్ అనమాట. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇది వచ్చేసి మనం ఫస్ట్ 1/2 ఇంచ్ అనేది ముందే మార్క్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ కింద మనము పట్టీ వేస్తాం కదా, ఈ పట్టీ వేసినప్పుడు కలవడం కోసం అనమాట. అయితే బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 14 ఇంచెస్. 14 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 15 ఇంచెస్ అండి. 15 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ కూడా మనము ఖర్చులోకి వెళ్ళి 1/2 ఇంచ్ కూడా ముందుగానే మార్క్ చేసి పెట్టుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది లేకుండా మనకి ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి వేస్ట్ సైజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి మనకి 28 అంటే ఇంత వస్తుంది. 28/4 చేస్తే మనకి 7 ఇంచెస్ అనేది వస్తుంది. 7 ఇంచెస్ వచ్చిన తర్వాత మనము 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. 1 ఇంచ్ కలుపుకుంటే మనము, ఎందుకంటే ఇక్కడ వెనకాల వేస్తాం కదా ఈ డాట్ అనేది, ఈ డాట్ కోసము 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 8 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ 8 ఇంచెస్కి మనము మార్క్ చేసుకుందాం. ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ వచ్చేసి మనకి 32/4 చేస్తే మనకి 8 వస్తుంది అనమాట. ఆ 8ని డైరెక్ట్గా మనము ఇక్కడ మార్క్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అంటే 24 నుంచి 26 + 28 + 30 సైజ్ వరకు మనము ఫుల్ షోల్డర్ వచ్చేసి మనము 5 ఇంచెస్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. 5 ఇంచెస్లో మనము నెక్ విడ్త్ 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ హామ్ హోల్కి మనము ఏ బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇంకా 24, 26 వాటికైతే 5.5 అనేది మనము మార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 28 కాబట్టి నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది 1.5 ఇంచ్ అనేది 1.5 ఇంచ్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ నీట్గా ఎలా రావాలంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఇలా పెట్టి ఈ మార్కింగ్స్ అన్నీ కలిసే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది మనము కొలుచుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ మన ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచే మనము స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మనకి నడుము సైజు ఎక్స్ట్రా ఖర్చు కాకుండా 8 ఇంచెస్ ఉంది కదా, మనకి నడుము సైజు 7 వచ్చింది కదా, +1 కలుపుకుంటాం కాబట్టి 8. ఈ 8 ఇక్కడ ఎంతైతే వస్తుందో నడుము సైజు, ఈ చంక రౌండ్ కూడా హామ్ హోల్ రౌండింగ్ కూడా సేమ్ అదే సైజ్ అనేది మనకి రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి అందరూ పైనుంచి ఇలా తీసుకుంటారు కదా, ఇలా తీసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ అనేది కన్ఫ్యూజ్ కాకుండా నేనేం చెప్తానంటే, ఈ చిన్న టిప్పును మీరు ఖచ్చితంగా పాటించడానికో 100% ఈ వెనక నెక్కుతో ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది. ఇలా డైరెక్ట్ ఇలా తీసేసుకొని బ్లౌజ్ని ఇక్కడ పెట్టాలి. మనకు ఆల్రెడీ ఇది మార్కింగ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే మనకి బ్లౌజ్ ఇక్కడి వరకు మనకు బ్లౌజ్ మిగలాలన్నమాట. కాబట్టి ఒక పావించు పైకి మార్క్ చేసుకోండి. పావించు మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ 2.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 2.5ని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలపాలన్నమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ కర్వ్ స్కేల్తో ఇలా మంచిగా రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము 8 ఇంచెస్ అనేది తీసుకున్నాంగా. వెనక డాట్ ఎక్కడ వేయాలి అనే డౌట్ అనేది ఉంటుంది కదా, డౌట్ లేకుండా ఇక్కడే క్లియర్ చేసేస్తున్నా. ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. టేప్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అనేది మనము వెనకాల డాట్ పాయింట్ అనేది మనం వేస్తామన్నమాట. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ ప్లేస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ చూసుకుందాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ క్లాత్ అనేది ఇటువైపు మన వైపుకి అనేది తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఈ ఫోల్డింగ్లోకి వేసేసుకుందాం. ఈ ఫోల్డింగ్లోకి వేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి క్లాత్ ఎక్కువగా మిగులుతుందన్నమాట. ఓకే, ఫస్ట్ 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ 4.5 + 1 ఉందన్నమాట. అంటే 4.5 + 1 ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చేసి 1/2 ఇంచు హ్యాండ్ జాయింటింగ్కి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. 3 ఇంచెస్కి డౌన్ తీసుకుందాం. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకి చంక రౌండ్ వచ్చేసి మనకి 8 కదా, మనం ఫ్రంట్ పార్ట్లో డాట్ వేస్తాం కాబట్టి 7.30 ఇంచులు అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్. నెక్స్ట్ హ్యాండ్ రౌండింగ్ వచ్చేసి 5.5 మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని ఇలా కలపాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 1.5 వరకు ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇప్పుడు చిన్నగా డౌన్ చేసుకుంటూ మనము ఇందులోకి వెళ్ళి ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ తీయాలన్నమాట. ఓకే, ఇలా. ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక పర్సన్ అయితే నన్ను అడిగారు, బాబిన్ని ఎలా పెట్టాలనేది అడిగినారు. నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అతనికి అది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, ఫ్రంట్ సైడ్లో లోత్ అనేది తీస్తాం కదా, అది అనమాట. ఇక్కడ 1.5 వరకు మనం ఏమి టచ్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఈ 1.5 నుంచి ఇక్కడ పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఫిట్టింగ్ ఉంది, ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ 1.5 ఇంచెస్ వదిలేసి ఇక్కడికి 5 ఇంచులు ఉంది కదా, ఈ 5 ఇంచుల వరకు మనము చంక లోత్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలా. ఇప్పుడు మనకి చంకలోత్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ ఓపెన్స్ అనేటివి మన వైపు పెట్టుకోవాలన్నమాట. ఈ ఓపెన్స్ అనేటివి మన వైపు పెట్టుకుని, ఇది క్రాస్ కటింగ్ అండి, స్ట్రైట్ కటింగ్ కాదు, క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా వేసుకోవాలి. ఈ నెక్ సైడ్ మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అటువైపు, క్లాత్ ఓపెన్ మన వైపు ఉండేటట్టుగా వేసుకోవాలన్నమాట.
అంటే అటువైపు కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకు క్రాస్ బెల్ట్కి నెక్ పీస్కి అన్నిటికీ ఇబ్బంది లేకుండా ఇదైతే బాగుంటుంది అన్నమాట. ఈ మెథడ్లో అయితే క్లాత్ సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్లాత్ని తీసేద్దాం. ఇలా తీసేసినాక ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా ఇప్పుడు ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది కూడా మనము 2 ఇంచెస్ ఇది ఖర్చు పాయింట్ అనమాట. ఇప్పుడు మనము చంకది రౌండింగ్ లోతు తీద్దాం. ఫస్ట్ ఇలా లోతు తీసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ తీసుకునే ముందు మనమి చెస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. చెస్ట్ మనకు వచ్చేసి 8 ఇంచెస్ కదా, 8 ఇంచెస్కి ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు 8 ఇంచెస్, ఇక్కడ మనకి 2 ఇంచెస్ అనేది మిగులుతాయి అన్నమాట భుజాలకి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనకి 6.5 తీసుకోవాలన్నమాట. 6.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ జస్ట్ కొంచెం లోపలికి ఇలా తీసుకొని మళ్ళీ ఇందులో కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి కోసము మనము ఫ్రంట్ది షేప్ తీసేదన్నమాట. 2 ఇంచెస్కి ఒక మార్కు, 2 ఇంచులకు ఒక మార్కు, 3.5 ఇంచులకు ఒక మార్కు, ఇలా 2 ఇంచులకు మార్కింగ్ పెట్టుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ కూడా 2 ఇంచెస్, ఇక్కడ బ్లౌజ్ ఫినిషింగ్ దగ్గర 2.5 తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ 2 ఇంచెస్ మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేయాలి. ఓకే, 2 ఇంచెస్ మార్కింగ్ కలిపిన తర్వాత ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్లో షేప్కి ప్లేట్స్ వేస్తుంటాం కదా. ఇదిగో చూడండి, ఈ ప్లేట్ వేస్తాం కదా. ఈ ప్లేట్ యొక్క లెంత్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా 2.5 ఇంచ్కి లెంత్ తీసుకొని, ఈ లెంత్ ఇది 2 ఇంచెస్, ఇది మనం డాట్ పట్టుకోవడానికి 2 ఇంచెస్ క్లాత్ని పట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ తీసుకొని జస్ట్ ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఈ 2.5 తీసుకున్నాం కదా, ఈ లైన్కి అనేది టచ్ కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా, అంటే ఈ బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అనేది మనం ఇలా చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా మనకి 4వ ఉక్స్ వరకు మనము ఈ గీసిన మెజర్మెంట్ అనేది రావాలి. ఇలా మనకి 4వ ఉక్స్ వరకు వచ్చింది కదా, ఇలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాట్స్ కూడా ఇక్కడ నుంచి మనకి 2.5 వేయచ్చు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 సరిపోతుంది. ఇది ఇక్కడ నుంచి 5.5 ఉంది కదా, ఇక్కడ సైడ్ నుంచి తక్కువ తీసుకోవాలి, ఇక్కడ సైడ్ నుంచి ఎక్కువ తీసుకోవాలి అనమాట. అంటే ఇక్కడ 5.5 ఉంది కాబట్టి దీనిని 2.5 మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే కింద వైపు ఎక్కువ ఉండాలి, కింద వైపు 3 ఇంచెస్, పై వైపు 2.5, అంటే 1/2 ఇంచ్ అనేది పై వైపుకు కాకుండా కింద వైపుకే తక్కువగా ఉండేటట్టుగా చూడాలి. సారీ, మర్చిపోయాను, మిస్టేక్. ఇక్కడ ఇదే మెయిన్ పాయింట్ అనమాట మనకి ఇది. ఓకే, దీని లెంత్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి 2.5. ఓకే, దీని లెంత్ కరెక్ట్గా మనకి 2 ఇంచెస్ అనేది ఇలా గ్యాప్ వస్తుంది కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ గ్యాప్ ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. ఇక్కడ మనం చెప్పాను కదా షేప్ బెల్ట్ అని, ఇక్కడ ఈ క్లాత్ని ఇలా తీసేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకోవాలండి. అంటే మనకి 4 లేయర్స్ అనమాట. మనకి క్రాస్ బెల్ట్ అనేది చాలా స్టిఫ్గా ఉంటేనే మనకి బాగుంటుంది కాబట్టి 4 లేయర్లో వస్తుంది అనమాట. ఇందాక నేను ఫ్రంట్ పార్ట్ అటువైపు తిప్పేయడానికి కూడా కారణం అదే. 8 ఇంచెస్ మనకు ఆల్రెడీ లెంత్, 2 ఇంచెస్ మనకి. ఓకే,
ఇలా మీరు ఇలా మార్క్ చేసే పని లేకుండా ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని డైరెక్ట్ ఇలా వేసేసుకొని ఇలా మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 3.5 తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ 2.25 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్కి ఇక్కడ 2.25 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షే బెల్ట్ అయిపోయిందనమాట. ఓకే అండి, బ్లౌజ్ ప్రాసెస్ అయితే కటింగ్ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి ప్లీజ్ కామెంట్ రూపంలో. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్కి వస్తుంది అనమాట. ఎందుకంటే నెక్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువ కరెక్ట్గా ఉంది కదా, ఇంకొక 1 ఇంచ్ క్లాత్ కొంచెం ముందుకు డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం. ఓకే, ఇందులో మనము ఉక్సు పట్టి కాజా పట్టికి మనకి సరిపోతుంది. ఇలా ఈ క్లాత్ మొత్తం మనకి నెక్ పీస్కి వస్తుంది అనమాట. అంటే ఇంకా ఎక్కువ మిగులుతుంది, బట్ కాకపోతే సేవ్ చేయడం వల్ల ఇలా మిగులుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనము మెయిన్ క్లాత్ మీద ఇలా అనేది పెట్టుకోవాలి అనమాట. నేను ఇలా ఎందుకు వేసానంటే, మనము ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ యొక్క లైన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ లైన్స్ ప్రకారము మనము ఈ వెనక పార్ట్ అనేది వేయాలి. ఇలా వేస్తేనే బాగుంటుంది. ఇలా కాదని ఇలా వేసామనుకో కస్టమర్ నుంచి మనకు కంప్లైంట్ వస్తుంది. కాబట్టి అలా కాకుండా మనము లైన్స్ ఎలా ఉన్నాయో అదే మాదిరిగా చూసి మనము వేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుసుకుందాము. అలాగే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.